కవచ్ రక్షణ 9,000 కిలోమీటర్ల మేర 10,000 రైళ్లలో ఏర్పాటు, 7 రకాల ప్రమాదాల నుంచి రక్షణ. ఏపీలో ఇప్పటికే 120 కిలోమీటర్ల మేర కవచ్, ఏడాది మరో 550 కిలోమీటర్ల ఏర్పాటు, 2030 నాటికి మరో 600 కిలోమీటర్ల కవచ్ రక్షణ. రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ కార్యాచరణ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంటి పన్ను కడితే పింఛన్ అంటూ చిత్తూరు జిల్లాలో పింఛన్దారులకు కష్టాలు. గుడిపాల మండలంలో 27 గ్రామాల్లో ఇదే వైఖరి, పింఛన్ సొమ్ములో నుంచి జమ చేసుకున్న వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి దళిత మహిళా చైర్పర్సన్ని అవమానించిన అయ్యన్న, చైర్పర్సన్ లేకుండా నర్సీపట్నం కౌన్సిల్ సమావేశం, నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించిన స్పీకర్ అయ్యన్న. బడ్జెట్ ఆమోదించాలని అధికారులకు ఆదేశం, తాను ప్రమాణ స్వీకారానికి వస్తున్నానని చెప్పిన చైర్పర్సన్ రాలేదని మండిపాటు, చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి లేఖ రాయాలని హుకుం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు ఒక ఎమ్మెల్యే అధ్యక్షతన మున్సిపాలిటీ సమావేశం జరగడం చిత్ర విచిత్రం అని చెప్పాలా. చరిత్రలో ఇదే ఫస్ట్ టైం జరిగింది అనుకుంటాను. ఇక భవిష్యత్తులో ఇదే కంటిన్యూ అయితే కనుక ఇక ఎమ్మెల్యేల పెత్తనంతో మున్సిపాలిటీలు కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా నడిస్తే కనుక ఇక ఆ స్థానిక సంస్థలకున్న స్వయం ప్రతిపత్తి ఇంకెందుకు అనేది డౌట్. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కొత్త ఏడాదిలో కొంగొత్తగా అంటూ కీలక నిర్ణయాలు అమలు నేటి నుంచినే కొన్ని జ్ఞాపకాలు మిగిల్చిన